ప్రజల ఆస్తులను కబ్జా చేసి స్థానిక ఎమ్మెల్యే అండదండలతో భూ కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీనివాస్ ను రిమాండ్పై ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులు హన్మకొండ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాబందులలాగా ప్రజలను పీక్కు తింటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ వెంటనే రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గపు ఉపాధ్యక్షులు తోట పవన్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా సంపాదిస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రజలు బుద్ధి చెప్తారని తోట పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అలువాల కార్తిక్, మారిశెట్టి సతీష్, చీకటి జీవన్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి కార్పొరేటర్ పైన పోలీసుల కొరడ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్. ఏడవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటరు వేముల శ్రీనివాస్ ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుండి కూడా మరి ఏంటంటే భూ కబ్జాలను అక్రమాలు చేస్తూ అలాగే అవినీతికి పాల్పడుతూ అనేక దుర్మార్గపు పనులు చేసినాడు. మరి ఈరోజు ఏడవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేముల శ్రీనివాస్కి ఇలా 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 శిక్ష పడడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రోజు రోజుకి ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు జలగల్లాగా మారి ఈ గ్రేటర్ వరంగల్ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జలగల్లాగా పీక్కు తింటూ ఉన్నారు. ఈరోజు ఒక పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు రూపాయి పోగు చేసి ఎక్కడన్నా ఒక ప్లాట్ కొనుక్కున్నా వాటి మీద గద్దల్లాగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మరి అనేకంగా వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు వరంగల్లో ఉన్నాయి.